ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హాయ్, హలో ఎవ్రీవన్. ఇక్కడ నేను ఇవాళ అయితే మా పుంగునూరు భోగనంజుండేశ్వర స్వామి ఆలయంలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. సో నేను ఈరోజు గురువారం సందర్భంగా దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకున్నాను. మా శ్రేయోభిలాషులు మరియు ఆలయ అర్చకులైన మంజునాథ స్వామి గారు నా చేత ఈ కార్యక్రమం చేయించారు. చాలా బాగా చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారు అన్నమాట. అమ్మవారిని ఎప్పుడు చూసినా మా గురువుగారు చెప్పిన ఒక ప్రార్థన నాకు గుర్తొస్తుంది. నేను ఆ ప్రార్థన చేయడం వల్ల నిజంగానే నాకు ఆ ఫలితం అయితే వచ్చింది. ఇక్కడైతే మురుగన్ ఆడిగుర్తికి సందర్భంగా విశేష పూజలు చేశారు. కానీ నేనైతే ఈరోజు ప్రశాంతంగా బిజీ అంతా అయిన తర్వాత ఇవాళ ప్రశాంతంగా వెళ్ళి చేసుకున్నాను అనమాట పూజలు. సో హ్యాపీగా అనిపించింది. సో ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని. మా పొంగునూరులో మా ఇంటికి దగ్గర ఉన్న ఆలయము ప్రశాంతంగా ఉంటుంది. నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే బయట ప్రపంచంలోకి వస్తే ఏమేమో ఉంటుంది అన్నమాట. గుడిలోకి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు, భగవంతుడు నేనే అన్నట్టు ఉంటుంది. ఇంకా ఇంట్లో విషయాలు బయట విషయాలు ఏం గుర్తుండవు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడికి నమస్కరించుకోవడం, ఆయన కృపను అర్పించడం తప్ప ఇంకేది ఉండదు అన్నమాట. అలా ఉంటుంది నా మనసు అయితే. ఇంకా మర్చిపోతాను నేను. బయట విషయాలు ఏం గుర్తు రాకు నాకు ఇంట్లో విషయాలు ఏం గుర్తు రావు గుళ్ళో. సో ఇక్కడ అన్నమాట దక్షిణామూర్తికి చాలా మంచిగా చేయించారు మాతోటి. మీరు కూడా పుంగనూరు వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆలయాన్ని దర్శనం చేసుకోండి. గుడికి వెళ్ళి భగవంతుని అనుగ్రహానికి, కృపకు పాత్రలు అవ్వండి. చాలా మంచిగా ఉంటుంది. ఈ హ్యాపీ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను గైస్.